హలో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జయసుధని. ఈరోజు రెసిపీ వచ్చేసి వంకాయ టమాటా మెంతం కూర నత్నీలు. నత్నీలు అంటే తెలుసు కదా, చిన్న చేపలు. సో అవి వేసి నేను ఈరోజు కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. చూడండి కర్రీ. నత్నీలు అంటే ఇగో ఇవి మీకు తెలుసు, చిన్న చేపలు అంటారు కదా, ఇవి నత్నీలు. వంకాయ టమాటా కొంచెం మెంతం కూర వేసి ఈరోజు కర్రీ అయితే నేను ప్రిపేర్ చేశాను. చూడండి, ఏ మాత్రం ఇందులో వాటర్ అనేది యాడ్ చేయకుండా నేను ఆయిల్లోనే కంప్లీట్గా కర్రీ అయితే ఈరోజు ప్రిపేర్ చేశాను. ఓకేనా? ఇప్పుడు ఈ కర్రీ ప్రాసెస్ అయితే మనము స్టార్ట్ చేసుకుందాం. నేనైతే ఒక గిన్నె పెట్టినాను. నత్తినీళ్ళు ఫస్ట్ మనము ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి కదా, సో అందుకనేసి నేనైతే ఒక గిన్నె రెడీగా పెట్టుకున్నాను. ఓకేనా? ఆ గిన్నె వేడవుతుంది. ఈ లోపు నేను ఏం చేసినానంటే ఇది ఒక 4-5 టైమ్స్ మంచిగా నానబెట్టి మంచిగా కడిగి అయితే రెడీగా పెట్టుకున్నాను. నత్నీలు అని అంటాం మేము, మరి మీరు ఏమంటారో నాకు తెలియదు. ఓకేనా? ఇది వంకాయ కర్రీలో వేసి వండితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే నేను గిన్నె పెట్టినాను కదా, ఆయిల్ అయితే యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆయిల్లో ఫ్రై చేస్తే ఆ స్మెల్ అనేది కొంచెం తక్కువ వస్తుంది, తినేని వాళ్ళు కూడా తినొచ్చు. ఓకేనా? నేను 2 స్పూన్స్ అయితే ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యింది, ఆల్రెడీ గిన్నె హీట్గానే ఉంది. ఇప్పుడు ఇవి వేసుకొని ఫ్రై అయితే చేసుకుందాం. సిమ్ములో పెట్టి మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి, మాడకుండా. కొంచెం ఆయిల్ వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ ఆయిల్ ఎక్కువ యూజ్ చెయ్యం కదా, సో అందుకనేసి. ఓకేనా? మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఫస్ట్ అయితే వీటివి తలకాయలు తోకలు అవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాకనే కడుక్కోవాలి. ఓకేనా? ఎక్కువ మరీ నానపెట్టి ఎక్కువ కడగొద్దు, మళ్ళీ మెత్తగా అయిపోతాయి కదా, సో మళ్ళీ చితికిపోతాయి అది. అందుకనేసి లైట్గా మీదనే ఒక 4-5 టైమ్స్ కడిగితే దాంట్లో ఉన్న మట్టి సాల్ట్ అనేది మొత్తం వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనము ఇట్లా మంచిగా ఫ్రై అయితే చేసుకోవచ్చు. ఇది సపరేట్గా వేరే కర్రీ చేసే గిన్నెలో కాకుండా వేరే గిన్నెలోనే మనం ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఎందుకు అనంటే ఏమైనా మట్టి ఉన్నా కానీ ఆయిల్లోకి వచ్చేస్తుంది, అందుకని. దీనికి కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే సిమ్లో పెట్టి ఫ్రై చేస్తున్నాం కదా మాడకుండా, అందుకనేసి. క్రిస్పీగా అయితే సౌండ్ వస్తుంది ఇది టక్ టక్ అని, అప్పుడు మనము తీసేసుకోవాలి. ఇంకా స్మెల్ కూడా వస్తుంది, అప్పుడు అవి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా గోల్డెన్ కలర్ ఫ్రై వస్తే చాలు. కలర్ ఓకేనా? గోల్డెన్ కలర్ వస్తే చాలు. ఇప్పుడు నేను స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను. ఇవి తీసేసుకుంటాను ఒక గిన్నెలో. ఇప్పుడు నెక్స్ట్ ఇంకొక గిన్నె పెట్టినాను. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే యాడ్ చేసుకున్నాను. ఎందుకు అని అంటే కొంచెం చేపలు వేసి చేస్తున్నాం కదా, సో అందుకనేసి. ఓకేనా? ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. ఆయిల్ అయితే 4 స్పూన్స్ వేస్తున్నాను. ఇప్పుడు ఆనియన్స్, ఒకటి పెద్ద సైజు ఆనియన్ అయితే కట్ చేసుకొని వేసుకోండి, గ్రేవీ బాగా వస్తుంది. ఆనియన్స్ మంచిగా రెడ్డిష్ కలర్ వచ్చే వరకు మనము మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవుతున్నాయి కదా, సో ఇప్పుడే మనము అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. 1 స్పూన్ అల్లం పేస్ట్. నెక్స్ట్ పసుపు, 1 స్పూన్ పసుపు. ఇవి కూడా కొంచెం సేపు మనము ఫ్రై అయితే చేసుకోవాలి. మంచిగా అల్లం పేస్ట్ పసుపు ఆనియన్స్ మంచిగా ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు మనము వంకాయలు వేసుకోవాలి. వంకాయలు యాడ్ చేసుకున్నాం కదా, ఈ వంకాయలు కొంచెం సేపు మనం ఆయిల్లో అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఒక మూత పెట్టి నేను వంకాయలు కొంచెం అంటే కొంచెం మగ్గించుకోవాలి. ఓకేనా?
అంటే వేయించుకోవాలి. ఒక మూత పెట్టి చూడండి వంకాయలు ఎంత మంచిగా ఇట్లా ఆయిల్లో ఫ్రై అయిపోయినాయి కదా. కొంచెము వంకాయలు కూడా మెత్తపడ్డాయి. ఓకేనా. ఇప్పుడు నేనైతే 2 పెద్ద సైజు టమాటోస్ కోసి రెడీగా పెట్టుకున్నాను. కొత్తిమీర, మెంతం కూర అయితే పెద్ద మెంతం కూర వేస్తున్నాను. ఓకేనా. వేసుకున్నాం కదా. ఇవి కూడా కొంచెం సేపు మనము ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాము. ఓకేనా. కొద్దిగా టమాటాలు కూడా మెత్తపడాలి కదా. సో అందుకని ఒక మూత పెట్టి ఉడికిస్తాను. టమాటో వంకాయ చూడండి ఇట్లా మంచిగా మెత్తపట్టది. సో ఇప్పుడు మనము స్పైసెస్ అయితే వేసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అయితే మిర్చి పౌడర్ వేసుకుందాము. 2 స్పూన్స్ వేస్తున్నాను. నెక్స్ట్ ధనియాల పొడి, కూడా నేను 2 స్పూన్స్ వేస్తున్నాను. సాల్ట్, అయితే 1.5 స్పూన్ వేస్తున్నాను. కర్రీ తగ్గట్టుగా నేను వేస్తున్నాను. మీరు కూడా కర్రీకి తగ్గట్టుగా వేసుకోండి. కొంచెం గరం మసాలా, ఎందుకంటే ఆ చేపలు కూడా వేస్తాం కదా. సో అందుకనేసి ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం కదా. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. ఇంకా కొంచెం టమాటాలు, వంకాయ ఇంకొంచెం ఉడకాలి. సో అందుకనేసి నేను ఇప్పుడే చేపలు యాడ్ చేయట్లేదు. చేపలు ఇప్పుడే యాడ్ చేస్తే కొంచెం చాలా మెత్తగా అయిపోతాయి. అందుకనేసి ఇవి కొంచెం ఉడికిన తర్వాత యాడ్ చేస్తాను. ఇప్పుడు ఇవి కొంచెం సేపు ఆయిల్లో అయితే ఇట్లా మంచిగా ఫ్రై చేసుకుందాము. ఒక మూత పెట్టి స్పైసెస్ అన్నీ వేసుకున్నాక చూడండి ఇట్లా మంచిగా ఫ్రై అయితే అయ్యింది. వంకాయ కూడా కొంచెం మెత్తపడ్డది. ఒకసారి చెక్ చేద్దాము. ఇంకొంచెం ఉడకాలి. సో ఇదే టైంలో మనము చేపలు అయితే యాడ్ చేసుకోవాలి. నత్తినీళ్ళు, చిన్న చేపలు. ఓకేనా. ఇప్పుడు యాడ్ చేసుకుందాము. వేసుకున్నాం కదా. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. కొంచెం వాటర్ యాడ్ చేయండి. నేను కొద్దిసేపు అయినాక చూస్తాను. ఇది సరిపోతే ఎసరు ఓకే, లేదంటే కొంచెం వాటర్ అయితే యాడ్ చేస్తాను. ఇంకా కొంచెం టమాటాలు ఉడకాలి కదా. సో అందుకనేసి వాటర్ అయితే నాకు అవసరం లేదు అని అంటే అనిపిస్తుంది. చూడండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మూత పెట్టి ఇంకొక మొత్తం టమాటా, వంకాయ మొత్తము కంప్లీట్గా ఉడికిస్తాను. ఇప్పుడు చూడండి మన వంకాయ నత్నీళ్ళ కర్రీ ఎంత మంచిగా ఇట్లా ఆయిల్లో అయితే ఫ్రై అయిందో చూడండి. ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. నేనైతే ఏ మాత్రం వాటర్ అయితే యాడ్ చేయలేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఆయిల్లోనే నేను ఇట్లా కర్రీ అయితే ఉడికించినాను. ఇది ఆయిల్లో చేస్తేనే చాలా బాగుంటుంది. వాటర్ వేస్తే కొంచెము స్మెల్ వస్తుంది. ఆ స్మెల్కి ఎవరు తినలేరు. తినేవాళ్ళు తింటారు, తినని వాళ్ళు తినలేరు. ఇది ఇలాగ ఆయిల్లో ఫ్రై చేసుకుంటా ఇట్లా వండితేలే అస్సలు స్మెల్ అనేది రాదు. ఓకేనా. ఒకసారి వంకాయ చెక్ చేస్తాను. వంకాయ మంచిగా ఉడికిపోయింది. మన కర్రీ కూడా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. నత్నీళ్ళు కూడా చూడండి ఇట్లా మంచిగా మెత్తబడ్డాయి. కొంచెమే మెత్తబడాలి ఫ్రెండ్స్. ఇది ఎక్కువసేపు ఉడికిస్తే చాలా మెత్తగా అయితే బాగుండదు. ఇప్పుడు ఇది కొంచెం ఈ వేడికి ఇవి కొంచెం మెత్తబడతాయి. ఓకేనా. మీరు కూడా అందరూ ఈ రెసిపీ ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.